హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! సో, థంబ్‌నెయిల్ గానీ, టైటిల్ గానీ చూసొచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది గదా! సో, ఈ శారీస్ మా అత్తగారివి ఎప్పుడో అండి. అంటే లైక్ తన యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి శారీస్. సో, ఇంతకుముందు నేను నా వీడియోస్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు శారీస్ కలెక్షన్స్ అవి చేసినప్పుడు అసలు నా వీడియోస్‌లోకి అప్పుడున్న సబ్స్క్రైబర్స్‌కి అంత మంచి రీచ్ వచ్చిన వీడియో అదేనండి. చాలా అంటే చాలా మంచి వీడియో. ఆ తర్వాత నాకు మళ్ళీ చేయడానికి కుదరలేదు. బట్ మీ అందరికీ తెలుసు కదా! నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను రీసెంట్‌గా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం గదా! ఊరు. అప్పుడు తన దగ్గరున్న ఇలా పాత శారీస్ అన్నీ తీసి పక్కన పెడుతున్నప్పుడు నాకొచ్చిన థాట్, వీటిలతో ఏమైనా రీడిజైన్ చేయించా? లేకపోతే ఇవి ఎందుకంటే పాత శారీస్ కదా! కొంచెం పుట్లూడిపోయినయి అంటారు గదా! అలా అవుతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ మంచిగా చేయించుకోవచ్చా? ఇలా అన్ని థాట్స్ తోటి సరే అసలెలా ఉన్నాయో శారీస్ చూద్దామని ఓపెన్ చేశాను. అసల మనం ఇప్పుడు అన్నీ ట్రెండీ అనుకుంటున్నాం కానీ, ఆ కలెక్షన్స్ అన్నీ అప్పటివేనండి. మీరు చూడండి ఎంత బావుందో. జనరల్‌గా ఈ పట్టు బుట్ట ఏదైతే ఉందో బుట్ట అంటారు గదా! అప్పటినుంచి ఉన్న కలెక్షను. అండ్ పళ్ళుకి అలా మనం పెట్టించుకుంటున్నాం కదా చివర్ల, అది అందరూ ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నారు. చూడండి ఎప్పుడో 30, 35 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి పళ్ళు ఎంత బావుందో. అండ్ జనరల్‌గా గూడా ఈ కాంబినేషను ఇప్పటికి కూడా ట్రెండీ అండి. ఎందుకంటే పింక్ అండ్ ఈ పికాక్ బ్లూ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా ట్రెండీ కాంబినేషను. ఎప్పటికైనా అందరికీ నచ్చే కాంబినేషను. అప్పట్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి మాక్సిమం ఒక 10 మంది ఉంటే సగం మంది పైనే ఈ కాంబినేషన్ ఉండే శారీ ఉంటుంది గదా! సో, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకెలా అనిపిచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ పౌటంచ్ దగ్గర మీరు నోటీస్ చేస్తే కలనేత అంటారు కదా! అంటే పింక్, బ్లూ రెండిటి యొక్క కాంబినేషను. ఆ కలనేత ఇప్పుడు చాలామంది అలా చేయించుకుంటున్నారు. బట్ చూడండి అప్పట్లోనే ఎప్పుడో ఉంది ఇది. సో, చూసారు కదా ఎంత బావుందో. నెక్స్ట్ ఇది అసలు పర్సనల్‌గా నా ఫేవరెట్ అండి. ఎందుకంటే నాకు గంధం కలరు శారీస్‌లో చాలా నచ్చుతదనమాట. కానీ ఈవెన్ నా ఎంగేజ్‌మెంట్‌కి కూడా నేను ఇలాంటి కలరే చాలా ట్రై చేశాను. ఇంత దగ్గరగా దొరకలేదు. బట్ కొంచెం పసుపు గంధం కలర్‌లోకి దొరికింది. ఎవరైనా ప్రీవియస్‌గా నా ట్రావెల్ వీడియో చూసుంటే హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు విజయవాడ వీడియో అందులో ఉంటుందండి నా ఎంగేజ్‌మెంట్ శారీ. బట్ ఈ శారీ ముందు కంపేర్ చేస్తే అదసల అంత అనిపించదు. అంటే లైక్ ఈ గంధం టైప్ శారీసు నాకైతే పర్సనల్‌గా చాలా ఫేవరెట్ అండి. మెయిన్‌గా ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజలు చేస్తాం గదా! ఆ టైములప్పుడు అలాంటి పూజలకి ఈ శారీస్ చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఇలా శారీ మధ్యలో బుట్ట అనేది అప్పట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అంట. ఈవెన్ మా మదర్ దగ్గర కూడా ఇలాంటి శారీసే ఉంటాయి. కొంచెం కలర్స్ డిఫరెన్స్. నేనైతే ఎంత షాక్ అయ్యానో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటివి ఎక్కువ ట్రై చేస్తున్నాము. సింపుల్‌గా అంచుండాలి. లేకపోతే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి కొంచెం పట్టు టైపు బుటాలు రావాలి వీటన్నిటి కోసము. బట్ అప్పట్లోనే చూడండి ఎంత బావుందో. అండ్ అసల ఆ డిజైన్స్ కానీ అండ్ ఇంక మీరు నోటీస్ చేస్తే అంచు కూడా 2 సైడ్స్ వచ్చిందండి శారీస్‌కి. ఇప్పుడు చాలా వాటికి మనం అలా 2 సైడ్స్ రావాలి అనుకుంటే థౌజండ్స్‌లో ఖర్చు పెడుతున్నాం గదా! అండ్ ఈ శారీస్ కాస్ట్‌లు చెప్తే మీరు షాక్ అవుతారు. ఆఫ్‌కోర్స్ అప్పుడు రూ. 1 ప్రైస్, ఇప్పుడు రూ. 1 ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ అప్పట్లో 500కి, 1000కి వాటికి అంత మంచి శారీస్ వచ్చాయట. ఈ శారీ ఫస్ట్ నాకు అంత అనిపించలేదు. కానీ ఇలా పౌటంచు చూడగానే ఈ సిల్వర్ ఉంది కదా! అస్సలది చూడగానే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆహ్, మీ అందరు నాకు మీ అందరికీ కూడా ఇప్పుడు శారీస్ అన్నీ చూస్తున్నారు కదా! ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏది రీడిజైనింగ్ అంటే లైక్ లెహంగాస్ టైప్ కానీ, హాఫ్ శారీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఏవి కన్వర్ట్ చేస్తే బావుంటాయి? ఏ శారీస్ మళ్ళీ శారీలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచి బ్లౌజ్ రీమోడలింగ్ చేస్తే బావుంటాయో నాకు కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేయండి.
వీటి బ్లౌజెస్ అయితే లేవండి ప్రెజెంటు. అంటే శారీస్ అన్నీ ఒక చోట పెట్టేసారు. ఇవన్నీ వెతకడానికి టైం సరిపోదు గదా! మేమెళ్ళిన పర్పస్సే వేరు కాబట్టి. సో, ఆ టైంకి ఉన్న శారీస్‌తో నేను వీడియోస్ చేశాను. సో, మీకెలా అనిపించినాయో కూడా డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు ఈ శారీ పౌటంచు చూసిన తర్వాత నాకు ఈ శారీ వదలాలనిపించలేదు. అంత బా నచ్చింది. అండ్ మధ్యలో ఇలాగా అంటే ఏమంటారు? ఆ డిజైన్ ఏదైతే వచ్చిందో పట్టుతోటి మీకు వీడియోలో క్లియర్‌గా సిల్వర్ అని తెలుస్తుందో లేదో తెలీదు కానీ, ఎంటైర్ శారీ మొత్తం కూడా సిల్వరేనండి. సిల్వర్ డిజైన్‌తోనే వచ్చింది. మొత్తం పౌటంచు, కింద శారీ కింద అంచు అయితే కంప్లీట్‌గా సిల్వర్ వర్క్. అండ్ ఇది. అసల ఈ శారీ నేను ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే, సేమ్ కలరు, సేమ్ ఆల్మోస్ట్ 80-90% సిమిలర్‌గా నేను మా మదర్ దగ్గర చూసాను. మా సొంత మేనత్త దగ్గర చూసాను. ఇప్పుడు మా అత్తగారి దగ్గర చూసాను. బట్ ఇలానే ఎగ్జాక్ట్‌గా నేను తీసుకుందామంటే నాకు మాత్రం ఇప్పుడు దొరకట్లేదు. అంటే ఆ కలర్స్ చూడండి. ఇప్పుడు కలర్స్ అన్నీ కూడా మనము పింక్ అంటే పింక్, యెల్లో అంటే యెల్లో అలా దొరుకుతున్నాయి కానీ, ఇలాంటి మంచి మంచి మిక్స్డ్ కలర్స్‌లో అస్సలు దొరకట్లేదు. అండ్ ఈ అంచు చూడగానే డెఫినెట్‌గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా వస్తదండి. ఆ పౌట్ అంచు అంటే పళ్ళు అంచులు ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ పాడైంది. సో, దాన్ని మళ్ళీ ఇప్పుడు మేము చేయించాలన్నమాట. ఆహ్, అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ డయింగ్ అని అవి ఇవని చేస్తున్నారు కదా! చేసి ఇలా పాడైనవి మళ్ళీ మనకి న్యూ శారీస్ లాగా ఇచ్చేస్తారు. నిజం చెప్పాలంటే ఇలాంటి శారీస్ మళ్ళీ ఇప్పట్లో మనకి దొరకడం అస్సలంటే అస్సలు కుదరదండి. చాలా అంటే చాలా కష్టము. నేనే పర్సనల్‌గా ఎన్ని సార్లు బయటికి వెళ్ళినప్పుడు ట్రై చేశానో, నాకు ఎగ్జాక్ట్‌గా ఈ శారీస్ దొరకట్లేదు. ఏవో సిల్వర్ గోల్డ్ అంటారు, లేకపోతే ఆరెంజ్ మిక్స్ అంటున్నారు, లేకపోతే అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చెప్తున్నారు. బట్ డెఫినెట్‌గా గైస్ అండ్ ఇది. ఈ శారీ అయితే మనము అప్పట్లో వర్షం డ్రెస్సులు అలా అనేవాళ్ళు కదా! అంటే షార్ట్ పంజాబీ అని చెప్పి నీ వరకు షార్ట్ పైన టాపొచ్చి కింద ప్యాంట్ కొంచెం బెల్లీలాగా వచ్చేది. నాకిది చూడగానే ఫస్ట్ ఆ థాట్ వచ్చిందండి అలా స్టిచ్ చేయించుకోవచ్చని. ఇది మంచి మ్యాంగో యెల్లో ఉంటుంది గదా! ఆ యెల్లోకి గ్రీన్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అట్‌లీస్ట్ ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే నేను 4, 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీస్ కూడా కొన్ని ఇంత జాగ్రత్తగా ఉంచలేను. వీళ్ళు 30, 35 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎలా ఉంచుతున్నారా ఇంత మంచి కాంబినేషన్స్ ఈ శారీస్ నాకు అర్థం కాదు. 30 ఇయర్స్ తర్వాత నా దగ్గర ఈ శారీ అంటే నా దగ్గర ఉన్నవి ఉంటాయో ఉండవో నాకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు మనం చాలా పెద్ద డిజైన్స్ లేకపోతే మంచి మంచి వర్క్ అది ఇది అనుకుంటాము. ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు డిజైన్స్ మనం కంపేర్ చేయగలుగుతామా? అండ్ ఎంత బావుందో చూసారా? ఈ శారీలాగా బావుంటుందా? లేకపోతే ఏమైనా రీడిజైన్ చేయిస్తే బావుంటుందో మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇదైతే గనుక నాకు పర్సనల్‌గా చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు డెఫినెట్‌గా నాకు తెలిసి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, నాతో పాటుగా మీలో చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు వెళ్ళి, మీ పేరెంట్స్ వార్డ్‌రోబ్ కూడా చెక్ చేస్తారు. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే ఈ వీడియో కోసము. అంటే లైక్ మీ పేరెంట్స్ దగ్గర ఇలాంటి శారీస్ ఉన్నాయా? లేవా? అని చెప్పి. నెక్స్ట్ ఈ శారీ. ఈ శారీ అయితే అంటే ప్రతీదీ ఈ శారీ అంటున్నాననుకోవద్దు. మీకే అర్థమవుతుంది కదా! నాకు ప్రతి శారీ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించాయండి. చాలా బాగా నచ్చాయి. మనం సెర్చ్ చేసినా కూడా ఇప్పుడు ఇలాంటి డ్రెసెస్ దొరకవు. ఇదైతే గనక ఫుల్ అనార్కలి మోడల్‌లో డ్రెస్ కుట్టించుకుంటే బావుంటది అని నాకనిపించింది. మీ పాయింట్ ఎందుకంటే ఇది కంప్లీట్ ప్లెయిన్ ఉంది కాబట్టి కొంచెం సైడ్ హ్యాంగింగ్స్ లాగా పెట్టుకొని, ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని అనార్కలి పెడితే బావుంటుందనేది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆ అంచు చూడండి. ఇప్పుడు ఇలాంటి అంచుల కోసం మనము ఒక 10,000లు బయటికెళ్ళి మనం ఏమైనా ఇలాంటి పట్టు టైపుల్లో శారీస్ అంటే బిలో 10,000 దొరకట్లేదండి. నెక్స్ట్ ఇది. ఇప్పటికీ బాగా ట్రెండీ ట్రెడిషనల్ కలర్ ఏదైనా ఉంది అంటే మెరూన్ రెడ్.
ఈ కాంబినేషన్ అండ్ ఈ మస్టర్డ్, ఈ యెల్లో మస్టర్డ్ అసలు ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. కానీ అసలు ఈ డిజైన్స్ నాకు నిజంగా అంటే లైక్ జెలస్ అంటారు కదా! మనకెందుకు ఇలాంటివి దొరకవు? అప్పట్లో 500, 1000 ఈ రేంజ్‌లో తీసుకున్నారట. 800 ఇలాంటి అమౌంట్‌లో ఇవే చాలా ఎక్కువ అని చెప్పి తీసుకున్నారట. ఇప్పుడు 10,000 పెట్టినా కూడా ఇవి దొరకవు. నాకసలు అర్థం కావట్లేదు. అండ్ ఇంత మంచి క్వాలిటీ కూడా ఈ శారీ క్వాలిటీ అయితే అండి అసలిది పక్కన పడేశారు ఉండలాగా చుట్టి. ఐరన్నింగ్ గాని ఏమీ లేదు. శారీ చూడండి ఎలా ఉందో. 30 ఇయర్స్ బ్యాక్ శారీ మళ్ళీ ఇది. అదే ఇప్పుడు మనం ఇలా జేస్తే శారీస్ ఉంటాయా? నాకైతే తెలీదు. అసలు మోరోవరు ఆ కాంబినేషన్ గానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ మంచి పట్టు లుక్ గానీ, ని ఇవన్నీ కూడా ఏ శారీ చూసినా గానీ ఏ అకేషన్‌కైనా కూడా సూట్ అయిపోయేలాగా ఉంటాయి. ఇది సాముద్రిక పట్టు ఏదో అంటారు. నాకు కరెక్ట్‌గా తెలీదు. మీకు తెలిస్తే గనక నాకు డెఫినెట్‌గా చెప్పండి. ఇది ఇంకొక శారీ అండి. నా దగ్గర కూడా ఇలాంటి శారీ ఉంది. మేబీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించలేదు. డెఫినెట్‌గా నేను నెక్స్ట్ టైము ఈ పట్టు శారీస్ అన్నీ కూడా ఇంకొక కలెక్షన్ నేను చేస్తాను. నా దగ్గరున్నవి. ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఈ శారీ ఏంటంటే ఈ టైపు ఇప్పటికి మన దగ్గర దొరుకుతున్నాయి. అంటే లైక్ ఆబ్వియస్‌గా మెరూన్ రెడ్ అనేది అందరికి బాగా నచ్చే కాంబినేషన్ కాబట్టి మోస్ట్‌లీ అందరి దగ్గర ఉంటుంది. సో, బట్ ఇది నాకు నార్మల్‌గా ఓకే అనే అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. బట్ శారీ మాత్రానికి ఆఫ్‌కోర్స్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను గదా! నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ అన్ని శారీస్‌కి నచ్చిన విషయం ఏంటంటే పళ్ళులండి. అసలు ఆ పావుటంచు పళ్ళు అయితే నాకు అర్థం కాలేదు. ఆహ్, ఏంటంటే అంత మంచి మంచి డిజైన్స్ అంత నేయించారు అంటారు కదా! అసలు అప్పట్లో ఎంత చేశారు. ఇంత మంచి డిజైన్స్ అసలు నిజంగా ఇప్పుడొస్తున్నాయా? నాకైతే తెలీదండి. సో, నాకైతే చాలా అంటే చాలా నచ్చాయన్నమాట. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఫస్ట్ అయితే అసలు ఈ వీడియో చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. నేను జస్ట్ ఈసారి ఏం చేస్తే బావుంటుంది అలా ఆలోచనలో ఉన్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆహా! ఈ శారీ అండి. ఇదైతే గనక ఇంకా ముందు శారీ అంట. చాలా అంటే చాలా ఒక 35, 40 ఇయర్స్ అంటే చాలా యంగేజ్ ఉన్నప్పుడు శారీ అట. అసలు చూడండి అప్పుడు శారీస్ ఎంత బాగా దాచుకున్నారో. మెయిన్ దాచుకున్నందుకు ఎంత మంచి కాంబినేషన్స్‌కి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నాకు ఈ శారీస్ చూసిన తర్వాత నేనేదైనా పట్టు శారీస్ కొనుక్కోవాలన్నా, నాకెవరైనా శారీస్ ఇచ్చినా గూడా వీటిలతో కంపారిజన్ అయిపోతోంది తెలియకుండా. అస్సలంటే అస్సలు తీసుకోలేకపోతున్నాను. మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. డెఫినెట్‌గా వర్త్ వాచింగ్ అని మీకు అనిపించిందో లేదో, మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళ వార్డ్‌రోబ్ చెక్ చేయండి. అండ్ మీ కరెంట్ శారీస్ చెక్ చేయండి. మీరు చాలా జాగ్రత్తగా నోటీస్ చేస్తే గనక డెఫినెట్‌గా మనవసలు నచ్చవు. మనకెప్పుడైనా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ శారీ కట్టుకో, అది కట్టుకో అని సజెస్ట్ చేస్తే ప్రాపర్ బ్లౌజ్ లేక వద్దు, వద్దు అనేస్తాము. బట్ మనం కొంచెం చిన్న రీఅరేంజ్‌మెంట్ చేసుకుంటే వాళ్ళ శారీస్‌తో కంపేర్ చేస్తే అసలు మన శారీస్ ఎందుకు పనిచేయవండి. అండ్ ఇది ఇంకొక శారీ. ఇది నాకు కొంచెం ఈ టైప్ క్లాత్ అయితే చాలా నచ్చుతది. సో, యాహ్! మొత్తం నా దగ్గరున్నటువంటి శారీస్ కలెక్షన్ అన్నీ చూసారు కదా! మీ అందరికీ నచ్చినియి అనుకుంటున్నాను. అఫ్‌కోర్స్ నావి కాదు. మా అత్తగారి శారీసు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నా దగ్గర కాదు ఈవెన్ మా అత్తగారి దగ్గర కూడా. మీకు ఇలాంటివి కావాలంటే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా మీ ఫేవరెట్ ఏదో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతాయి. అండ్ ఇంతకుముందు కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ బీ సేఫ్. టేక్ కేర్.